న్యాయవాదుల రక్షణ చట్టం కోసం డోన్ నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు న్యాయవాదులు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్ కృష్ణప్రసాద్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్. నేను నంద్యాల జిల్లా డోన్ అడ్వకేట్ని. మీ అందరికీ తెలుసు, నేను 1వ తేదీ నవంబర్ నుంచి నేను, నా సహచరుడు, నాతో పాటు పనిచేసే న్యాయవాది మేము నంద్యాల జిల్లా డోన్ నుంచి మరి పాదయాత్రగా వచ్చి మరి మా న్యాయవాద మిత్రులకి ఏదైతే అత్యవసరమో ఇప్పుడు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పేసి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పార్టీ జనరల్ సెక్రటరీ అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారిని కలిసి మేము దాదాపు గుంటూరు బార్ ప్రెసిడెంట్ నరహరి గారు, తర్వాత విజయవాడ బార్ ప్రెసిడెంట్ భాషా గారు, తర్వాత తెనాలి బార్ నుంచి వచ్చేసి మా మిత్రుడు నరహరి శెట్టి నరసింహారావు గారు, తర్వాత మిత్రుడు నరసింహారావు మంగళగిరి బార్ నుంచి వచ్చి ఇక్కడ మాకు సంఘీభావం తెలిపి అలాగే నారా లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అడ్వకేట్స్ మీద ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలంటే శాశ్వతంగా మాకు ఒక చట్టం కావాలని చెప్పడం జరిగింది. ఆయన దాన్ని వెంటనే చదివి సానుకూలంగా స్పందించి నేను త్వరలోనే ఈ యాక్ట్ని ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ కోసం తీసుకొస్తాను అని చెప్పేసి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. అలాగే మేము ఇంక 2-3 రోజులైనా కానీ సరే ఉండి ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారిని కలిసి మరి మేము ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మా న్యాయవాదులందరి కోసం మేము పాదయాత్ర చేశామో ఆ ఫలితం రావాలంటే మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం సార్. అలాగే ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ స్థాయి నుంచే అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఇంటర్మీడియట్ స్థాయి నుంచే న్యాయశాస్త్రాన్ని ఒక పాఠ్యాంశంగా చేరాలని కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా దాన్ని మంచి పాయింట్ ఇది అని చెప్పేసి ఆయన కూడా అది పాయింట్ రాసుకున్నారు. అలాగే జ్యుడిషియరీ కూడా ప్రతి సంవత్సరము బడ్జెట్ కేటాయించలో అనేక సంక్షేమ పథకాలు కేటాయిస్తున్నారు. అలాగే 5,000 కోట్లను ఈ సంక్షేమ పథకాలతో పాటు న్యాయ వ్యవస్థ యొక్క అభివృద్ధి కోసం కొత్త కోర్టుల ఎస్టాబ్లిష్ కోసం కూడా ఈ 5,000 కోట్లు కేటాయించి న్యాయస్థానాల్లో ఉన్నటువంటి భర్తీలను అలాగే న్యాయమూర్తులను ఖాళీ ఉన్నటువంటి ఆసారాలను కొత్త కోర్టులను ఎస్టాబ్లిష్ చేయడానికి సహకరించాలి సార్, బడ్జెట్ కేటాయించాలంటే దాని మీద కూడా మేము ఆలోచిస్తామని చెప్పారు. కనుక మేము ఈరోజు చేసిన పాదయాత్రకు మాకు చాలా సంతృప్తిగా ఉంది. కనుక ఈరోజు విజయవాడ బార్కి వెళ్ళి ఇక్కడితో మా యాత్ర ముగిస్తాం సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు కె ఈశ్వరయ్య, న్యాయవాది, డోన్. నవంబర్ 1వ తారీఖున న్యాయవాదుల చట్టం కోసం చేపట్టిన పాదయాత్ర నిజంగానే అన్ని జిల్లాలకు సంబంధించిన న్యాయవాదులు మమ్మల్ని బాగా సహకరించి మాకు సపోర్ట్ ఇచ్చి మా పాదయాత్రలో పాదం కలిపి వాళ్ళు కూడా మాతో పాటు చాలా సహకరించారు సార్. నిజంగా ఈ పాదయాత్ర వల్ల చాలా నేర్చుకున్నాము. పాదయాత్ర న్యాయవాదుల కోసం చేయడం కూడా మాకు ఒక గొప్ప అచీవ్మెంట్ సార్. దీనికి 1వ తారీఖు నుంచి చేపట్టిన ఈ పాదయాత్రని నంద్యాల మీదుగా అలాగే గిద్దలూరు, మార్కాపురము, వినుకొండ, నరసరావుపేట, గుంటూరు బార్ అసోసియేషన్ సంబంధించిన, విజయవాడ సంబంధించిన న్యాయవాదులందరూ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరూ మమ్మల్ని బాగా పలకరించి మాకు బలం ఇచ్చి తప్పకుండా మనము ఈ న్యాయవాదులకు సంబంధించిన చట్టాన్ని సాధించుకుందామని చెప్పేసి ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.